హలో అండి అందరికీ ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ నాగుల చవితి 3 డేస్ అనమాట. ఇంకా నేనైతే 1 డేనే పాలైతే పోసుకున్నాను. ఇంకా మండే రోజు నైట్ గ్యాస్ అంతా క్లీనింగ్ చేసుకొని ముగ్గులు వేసి పెట్టుకున్నాను అనమాట. ఉదయానికి టిఫిన్కు ఇడ్లీ అయితే నానబెట్టాను. నైటే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా రెడీ పెట్టుకున్నాను అనమాట. నేను ఇంకా ఉదయం 5:30కి అలా లేచాను అనమాట. లేచి ఇంకా స్నానం చేసి గడప పూజించుకున్నాను. ఇంట్లో దేవుడికి అయితే పూజ చేసేసుకొని నాగుల కట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఈ 3 డేస్ చాలా పవిత్రమైన రోజు అండి. ఎందుకంటే కొంతమంది తెలియక కొన్ని మిస్టేక్ అయితే చేస్తుంటారు. నల్ల పెన్నం కానీ అలాంటివి పెట్టి దోశ, రోటీ, చపాతి అలాంటివి చేస్తుంటారు. చేయకూడదండి. నల్ల పెన్నం పెడితే నాగదేవునికి కళ్ళు పోతాయండి. 3 డేస్ పెట్టకూడదు అనమాట. ఇంకా సెకండ్ వచ్చేసి ఇంటి ముందర పసుపు కుంకుమలు కలిపిన ముగ్గు పొడితోని వేయాలి, కానీ తెల్ల ముగ్గు అయితే వేయకూడదండి. ఏదో నాకు తెలిసింది నేనైతే చెప్పాను. ఇంకా మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు చెప్తుండే నాకు, అలాగనే నేనైతే ఇప్పుడు నాకు తెలిసింది మీకైతే చెప్పాను అనమాట. కొంతమంది కన్నా యూస్ఫుల్ అవుతుందని. ఇంకా చాలామంది సంతానం లేకుండా బాధపడుతుంటారు కదా. ఈ ఇయర్ నాగపంచమి చాలా పవిత్రంగా వచ్చిందంట. చాలామంది చెప్తుండే. ఇంకా సంతానం లేని వాళ్ళు భక్తితో పూజిస్తే సంతానం అయితే ఖచ్చితంగా అయితే అవుతుందండి. ఇంకా మేమైతే చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి మా ఊరు బయట ఉంటుండే పుట్ట, మేము అక్కడికి వెళ్ళి నవ్వుకుంటా సరదాగా పాలు పోసి వస్తుంటాం అనమాట. ఇంకా పెళ్ళయ్యాక ఇంకా అలాంటివి మెమొరీస్ మాత్రమే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇయర్ మాత్రం చాలా బాగా చేసేసుకున్నాను. మా ఇంటి వెనకాలనే ఉందనమాట నాగులకట్ట. ఇంకా వెళ్ళి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా ఈ వీడియో మళ్ళీ మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.